హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ లాస్. ఈ వీడియోలో మనం ఐక్యూ నియో 10 Pro మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. ఓకేనా, ఈ మొబైల్ అయితే దాదాపు మన ఇండియాకి అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. ఆ నియో 10 మాత్రం వస్తుంది కానీ ప్రో అయితే దాదాపు రాదు. తీసుకొస్తే చెప్పలేము, దాదాపు అయితే రాదు. ఓకేనా, నియో 10కు సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది, అది రేపు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి నియో 10 Pro, గుర్తుపెట్టుకోండి. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.78 inches వితనాక్స్ 1.5K రిజల్యూషన్, అది కూడా ఫ్లాట్ ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే 80 LTPO ప్యానల్తో వస్తుంది అనమాట. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే ఇది చూసుకున్నట్లయితే 4500 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే ఇది చూసుకున్నట్లయితే 4320 Hz PWM డిమ్మింగ్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక ఇది చూసుకున్నట్లయితే HDR 10+ సపోర్ట్ కూడా ఉంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీంట్లో 12GB 16GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. 256GB 512GB 1TB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 6100 mAh బ్యాటరీ ఉంటుంది. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX 921 సెన్సార్తో వస్తుంది, విత్ OISతో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకో కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది, సామ్సంగ్ JN1 సెన్సార్తో వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. ఓకేనా, ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇది చూసుకున్నట్లయితే అల్ట్రాసోనిక్ 3D ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే కలర్ వాయిస్ 15తో వస్తుంది, Android 15తో వస్తుంది. డ్యూయల్ స్టీల్లెస్ స్పీకర్స్ ఉన్నాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంది. USB Type-C తో వస్తుంది. ఇక ఏంటంటే USB 2.0కి సపోర్ట్ చేస్తా అని చెప్తున్నారు. మరి ఇది 3.1 పోర్ట్కి సపోర్ట్ చేస్తే బాగుండు అనుకుంటున్నా. ఇది ఒక్కటైతే కొద్దిగా డౌట్ ఉందన్నమాట. నేను ఎక్కడ చూసినా కూడా USB 2.0 సపోర్ట్ అనే ఉంది, ఒక్కటి కొద్దిగా డౌట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.4కి సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ ఉంది, IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉంది అనమాట. ఇక దీని థిక్నెస్ అయితే ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. ఓకేనా, ఇక్కడ షాడో బ్లాక్ కలర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే 7.99 mm థిన్ ఉంటుంది, 199 grams వెయిట్ ఉంటుంది. వైట్ అలాగే ఆరెంజ్ ఈ రెండు కలర్స్ ఉన్నాయి కదా. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.10 mm థిన్ ఉంటుంది, 206 grams వెయిట్ అయితే ఉంటాయి అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒక ఇంపార్టెంట్ అయితే నేను అన్ని చెప్పినా, ఒకసారి అడిషనల్ ఫీచర్ కూడా స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఒకసారి చూద్దాం మనము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 37,300 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 40,800 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 39,600 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 44,300 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 50,100 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. రేపు వచ్చేసి మన ఛానల్లో ఐక్యూ నియో 10 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐక్యూ నియో 10 అయితే దాదాపు 100% మన ఇండియాలోకి వస్తుంది. సో ఆ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.